గత 3 రోజులుగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ గారికి మా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్య జరుగుతున్న వివాదం మీ అందరికీ మనందరికీ తెలిసిన విషయమే. అనంతపురం జిల్లాలో జరగాల్సిన ఈ ప్రెస్ మీటు హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చింది. కారణం ఏమంటే, ఫస్ట్ అనంతపురంలో ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాము. పోలీసులు విపరీతమైన ఒత్తిడి వల్ల మీకు ప్రెస్ పర్మిషన్ కూడా లేదు, ఇవ్వం మేము, మీరు ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అని చెప్పడం వల్ల ఆ అనంతపురంలో పెట్టాల్సిన ప్రెస్ మీట్ని కాస్త విజయవాడలో పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాం. విజయవాడలో కూడా సేమ్ పరిస్థితి. ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులందరినీ పెట్టేసి ఎవరిని పోనీకోకుండా ఉండే పరిస్థితికి వచ్చింది. సరే, దాని తర్వాత మిత్రులం అందరం కలిసి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనుకుంటే, ఇంకా ఏపీలో మిగతా డిస్టిక్లో ఎక్కడ ట్రై చేసినా కూడా దాదాపు ఇదే పరిస్థితి. దీనికి తోడు మా స్టేట్ కన్వీనర్స్గా ఉన్న అందరినీ వివిధ జిల్లాల్లో వివిధ రకాల సిఐ గారు, డిఎస్పీలు పిలిచి మీరేవి చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కొంతమందిని హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. మరి కొంతమందిని స్టేషన్లో ఉంచుకొని పంపించడం జరిగింది. దీనివల్ల అనంతపురంది కాస్త హైదరాబాద్కి వచ్చి మీ ముందర ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత విషయం, ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ గారిని అలాగే కళ్యాణ్ రామ్ గారిని కలిసి మాట్లాడదామని చెప్పేసి మేము చాలా ట్రై చేస్తే మా హీరో ఏమో ఇది బాంబేలో ఉన్నారు, కళ్యాణ్ రామ్ గారు ఏమో యూఎస్లో ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానివల్ల ఇంకా మేమందరము నిన్న సమావేశమై ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము, ఇది కొత్తగా కాదు, ఇంతకుముందు కూడా కొంతమంది లీడర్స్ మాట్లాడడం జరిగింది. ఇది ఇలాగే వదిలేసుకుంటూ పోతే ఎన్ని రోజులని ఓపికగా ఉంటా ఉన్నాము. మన ఓపికని కాస్త చేతగాంతనంగా మాట్లాడే పరిస్థితి అయిపోయింది. ఇంకా దానికి అందరం కలిసి కూర్చొనేసేసి, సరే హీరో గారు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మనము ఈ టైంలో హీరో గారికి అండగా నిలవాల్సిందే, అది ఏదన్నా అని చెప్పేసి మేమందరం కలిసి, కన్వీనర్స్ అందరం కలిసి మాట్లాడి ఈ డిసిషన్ తీసుకొని ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది.